హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెలలో శివుడి ఆరాధన చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. అయితే కొంతమంది తెలియక కొన్ని పనులు చేస్తారు. శివుడి పూజలో చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మాంసం, మద్యపానం తినకూడదు, అలాగే తాగకూడదు. మానసికంగా, శారీరకంగా పవిత్రంగా ఉండాలి. శివభక్తికి ఇవన్నీ విరుద్ధం. అబద్ధాలు చెప్పకూడదు. మాటల ద్వారా కూడా పాపం కలుగుతుంది. ఒక మనిషిని తిట్టడం అలాంటివి ఈ మాసంలో చేయకూడదు. కాబట్టి అవన్నీ దూరం పెట్టాలి. ఆ రోజు దీపం వెలిగించి శివుడికి ప్రమాణం చేయాలి. శివలింగంపై తులసి ఆకులు పెట్టకూడదు. తులసి నిషిద్ధం. బిల్వ దళాలతో మాత్రమే చేయాలి. రాత్రిపూట జుట్టు తడపకూడదు, అలా తలస్నానం చేయకూడదు. ఇలాంటివన్నీ పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ మాసంలో భోజనం తర్వాత వెంటనే నిద్రపోవడం లేదా ఆలస్యం చేయడం అలాంటివి చేయకూడదు. దీపారాధన తర్వాత ధ్యానం లేదా హరినామస్మరణ చేయడం మంచిది. పూజ చేసిన తర్వాత పాదరక్షలు ధరించడం తప్పు. పవిత్ర స్థలంలో పాదరక్షలు లేకుండా చూసుకోవాలి. శివలింగం మీద కుంకుమ లేదా సింధూరం అలాంటివి పెట్టకూడదు. శివుడు వైరాగ్య స్వరూపుడు. కుంకుమ అతనికి నిషిద్ధం. దీపం ఆర్పేయడం లేదా ఊదేయడం ఇలాంటివి చేయకూడదు. దీపం అదంటదే ఆరిపోవాలి, అదే కొండెక్కాలి. అలా చేస్తే శుభసూచకం. శివుడు అత్యంత కరుణామయుడు. కానీ ఆయన పూజలో కొన్ని అపచారాలు, తప్పులు చేస్తే పూజ ఫలితం తగ్గిపోతుంది లేదా ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇవి తెలుసుకొని దూరంగా ఉంటేనే నిజమైన భక్తి సార్థకం అవుతుంది. అలాగే కార్తీక మాసంలో శివుడి పూజను తొందరగా ముగించకూడదు. శివ పూజలో శ్రద్ధ, ఓపిక, నిశ్శబ్దం ఇవన్నీ ఎంతో అవసరం. త్వరగా చేయడం కన్నా పూజను మనస్ఫూర్తిగా చేయడం చాలా ముఖ్యం. కార్తీక మాసంలో కార్తీక స్నానం కూడా ఎంతో ముఖ్యమైనది. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఇవన్నీ లభిస్తాయి. కార్తీక మాసంలో నేలపై పడుకోవడం, పప్పులు త్యజించడం, ఆత్మ నిగ్రహం, ఆహారంలో మిమితంగా ఉండాలి. దేవుడికి శంఖం నీటితో అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల చాలా మంచిది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి కార్తీక పురాణం చదువుకుంటారు. ఈ మాసంలో చేసే మతమైన పరమైన కార్యక్రమాల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విధంగా కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి చేసిన పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి. అందరూ కూడా ఈ విధానాలు పాటించండి. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తులసి కోట ముందు దీపం వెలిగించి ఇండ్లంతా దీపారాధన చేయాలి. అలాగే దీపాన్ని వెలిగించి ఏకాదశి, పౌర్ణమి, నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు చేయండి. ఇలా శివాలయంలో ప్రత్యేకంగా అర్చన, అభిషేకాలు నిర్వహించాలి. నోములు ఉంటే నోములు చేసుకోవచ్చు. అలాగే వనభోజనాలు చేయాలి. కార్తీక అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి. ఇలా పూజించడం వల్ల మీకు చాలా మంచిది. ఖచ్చితంగా దీపాలు మాత్రం వెలిగించాలి. కార్తీక మాసంలో అందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో శివయ్యకు కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఎందుకంటే శివయ్యకి సాయంత్రం వేళ హారతి ఇస్తే చాలా ఇష్టం. అందుకే సోమవారం నాడు అభిషేకం చేస్తే కూడా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాంటివి ఏమున్నా కూడా మీరు అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఖచ్చితంగా శివయ్యకి అభిషేకం చేయండి. ఒక్క సోమవారం రోజైనా కూడా అభిషేకం చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఇంట్లో శివయ్యకు అభిషేకం, అలాగే రుద్రాభిషేకం ఇలాంటివి పూజలు ఇవన్నీ చేసుకున్నా కూడా మీకు ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీక మాసం అంటేనే శివయ్యకు ఎంతో ఇష్టం కాబట్టి మనం ఆయన్ని ఏం అడిగినా మన కోరికలన్నీ నెరవేరుస్తారు. కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు శివయ్యకు నువ్వుల దీపంతో దీపం వెలిగించండి. కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే ఇంకా చాలా మంచిది. అలాగే కార్తీక మాసంలో ఇలా మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము. మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ నెలంతా చాలా విశిష్టత పూజలు చేయండి. శివయ్యకు ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను మీరు 3 ఆకులు ఉండే విధంగా చూసుకొని పెట్టాలి. ఈ పొరపాటు మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. అలాగే శివయ్యకు విభూది అంటే చాలా ఇష్టం. మీరు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శివుడికి పూజ చేసేటప్పుడు
మీరు పూజలో విభూతిని పెట్టి చేయండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు, అలాగే వివాహ సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒకసారి కార్తీక మాసంలో ఈ నెల రోజులు శివయ్యను ఆరాధిస్తే మీకు తప్పకుండా మీ కష్టాల నుంచి విముక్తి పొందుతారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అందువలన మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కార్తీక మాసంని శివయ్యకు భక్తితో, శ్రద్ధతో, అలాగే ఆనందంతో చేయండి. మీ ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉంటారు. అలాగే శివయ్యకు ప్రతి సోమవారం, అలాగే శనివారం మరియు శుక్రవారం ఈ దినములలో ప్రత్యేకంగా అభిషేకాలు ఇలా చేసుకున్నా కూడా చాలా ఫలితం ఉంటుంది. ప్రతి సోమవారం కాకుండా కార్తీక మాసంలో మొత్తానికి ఒక సోమవారం అయినా సరే అభిషేకం చేయండి. ఇలా చేస్తే చాలా మంచిది. సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతి భక్తునికి వరాలు ఇచ్చేది ఈ మాసమే. కనుక మీరు ఎంతో భక్తితో, శ్రద్ధతో శివయ్యకు ఆరాధించండి, పూజించండి, వ్రతాలు చేయండి, నోములు చేయండి, అలాగే అభిషేకాలు చేయండి. ఏం చేసినా సరే మీకు మంచి ఫలితం వస్తుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికి కూడా ధన్యవాదాలు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో